అందరికీ నమస్కారం. నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పంపించే ఇన్ఫర్మేషన్స్ మీకు ముఖ్యమైనవి అనిపిస్తే 10 మందికి షేర్ చేసి వాళ్ళ చేత కూడా ఇది సబ్స్క్రైబ్ చేయించండి. ఇదేం పెద్ద ఖర్చు కాదు, అసలు ఖర్చే కాదు, అలాగే కష్టమైన పని కాదు. సరే, ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బొట్టు అనేది మనకి ఆజ్ఞాచక్రం అని ఉంటుంది నుదుటి దగ్గర. ఆ ఆజ్ఞాచక్రం దగ్గర ఎర్రని బొట్టు పెట్టుకున్నట్లయితే ఎదుటి వ్యక్తి యొక్క దృష్టి దోషం మనని అంటదన్నమాట. అంటే ఆజ్ఞాచక్రం ద్వారా మన శరీరంలోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. ఆ దుష్టశక్తులు ప్రవేశించకుండా కాపాడేదే ఆ బొట్టు. చూడండి, బొట్టు లేకపోతే ముఖం ఎంత అసహ్యంగా ఉంటుందో, ఎంత అసభ్యకరంగా ఉంటుందో. అసలు ఆ ముఖాన్ని చూస్తే మనకి అసలు గౌరవభావం అనేదే కలగదు. ముఖాన్ని బొట్టు అనేది లేకపోతే ఆ ముఖాన్ని చూస్తే ఎవరికి కూడా గౌరవభావం కలగదు. ముఖ్యంగా ఆడవారి ముఖానికి కనుక బొట్టు లేకపోతే చూస్తేనే చాలా అసహ్యకరంగా కనిపిస్తుంది అనమాట. ఇంకా తర్వాత మిగిలిన విషయాలన్నీ కూడా, ఇంకా వస్త్రధారణ, ఇవన్నీ కూడా రెండో విషయాలు. ముందు ముఖ్యంగా బొట్టు. ఆ ముఖాన్ని బొట్టు అనేది లేకపోతే ముఖాన్ని చూడగానే చాలా అసహ్యకరంగా అనిపిస్తుంది, గౌరవం పోతుంది. అదే బొట్టు పెట్టుకుంటే చూడండి, అదే ముఖానికి బొట్టు పెట్టినట్లయితే ఎంత గౌరవభావం వస్తుంది, ఎంత అభిమానం కలుగుతుంది. ఆ ముఖాన్ని చూడగానే ఆడవారి ముఖాన్ని, ఒకవేళ బొట్టు పెట్టేసిన ఆడవారి ముఖాన్ని చూడగానే మనకి ఒక గౌరవభావం కలుగుతుంది, ఒక ఆత్మీయ భావం కలుగుతుంది, చేతులెత్తి నమస్కారం చేయాలనే భావం కలుగుతుంది, ఒక మాతృభావం కలుగుతుంది. అంటే అదే ముఖానికి బొట్టు తీసేస్తే మనకి ఎంత అసహ్యకరంగా ఉంటుందో, జుగుప్సాకరంగా ఉంటుందో, అదే ముఖానికి బొట్టు పెడితే అందం ఇనుముడింపు చేస్తుంది. మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. చాలా ముఖ్యంగా భారతీయ సంప్రదాయంలో ఆడవారికి ఖచ్చితంగా బొట్టు పెట్టడం అనే సంప్రదాయం ఉంది. ఎందుకంటే ఆజ్ఞాచక్రం అనేది వారి యొక్క ఆజ్ఞాచక్రం ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు, అది రక్షించబడాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. అందువల్ల ఎప్పటికైనా సరే భారతీయులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించి గమనించి బొట్టు పెట్టడం అనే వ్యవస్థని అలవాటు చేసుకోండి. ఎందుకంటే ప్రతివాడు వాడి మతం యొక్క సింబల్స్ అన్నీ పాటిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో హిందువులు మాత్రమే బొట్టు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. చిన్నపిల్లలైనా, పెద్దవారైనా, మగవారైనా, ఆడవారైనా సరే ముఖాన్ని బొట్టు ఉంటే మాత్రమే ఆ అందం నిజంగా కనిపిస్తుంది, ఆ గౌరవభావం నిజంగా ఏర్పడుతుంది. సర్వేభ్యః శుభమస్తు.